అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జూన్ 2వ తారీఖున ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ జూపిటర్ గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. 8వ తారీఖున శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. 15వ తారీఖున రవి మిథునంలోకి, 20వ తారీఖున కుజుడు వృషభంలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. ఇలా గ్రహాలు మారినప్పుడు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మకర రాశి వాళ్ళకి సప్తమంలో గురువు శుక్రుడు సంచారం. ఇది అత్యద్భుతమైన చాలా చాలా మంచి సంచారం అన్నమాట. సో సప్తమంలో గురువు శుక్రుడు ఏంటంటే మీ పార్ట్నర్షిప్, అంటే మీ వైవాహిక జీవితం కానీ, మీ వ్యాపార భాగస్వామి, మీ జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామి, మీ పార్ట్నర్షిప్స్ తోటి మీ రిలేషన్స్ గ్రో అవుతాయి అన్నమాట. అంటే వైవాహిక మన మ్యారేజ్ తీసుకుంటే కనుక మీ వైవాహిక జీవితంలో మీ పార్ట్నర్ తోటి అంటే సంబంధాలు కానీ, అంటే వాళ్ళతోటి ఇంకా మంచి మంచి టైం స్పెండ్ చేయడము, ఇంతకు ముందు పోలిస్తే వాళ్ళతో సరదాగా గడపడం అనేది ఉంటుందన్నమాట. సో మీ జీవిత భాగస్వామి యొక్క సహాయం అంటే హెల్ప్, వాళ్ళ సహకారం మీకు ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకా అంటే ఒక టీమ్‌లాగా, ఒక టీమ్ వర్క్‌గా పనిచేయడానికి ఇప్పుడు ఇంకా బాగా ఆస్కారం ఉందన్నమాట. సో మీ జీవిత భాగస్వామితో కలిసి చేసే ఏ పనైనా అది సక్సెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అంటే సింగిల్‌గా కన్నా, అంటే మీకుగా కన్నా మీరు మీ జీవిత భాగస్వామితోటి పార్ట్నర్షిప్ చేసి ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంది. ఎస్పెషల్‌గా ఇది వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందన్నమాట. అంటే అంటే వైఫ్ హస్బెండ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి ఇది మంచి టైం అనమాట. అంటే మంచి పీరియడ్. సో సో వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్, అదే కొత్త కాంట్రాక్ట్స్ అనేది గ్రో అవుతుందన్నమాట. సో మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. సో మీకు కొత్త ఆపర్చునిటీస్ వచ్చి అంటే ఫైనాన్షియల్‌గాను, అంటే ఏ విధంగా అయినా ఇన్ 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 ఎనీవే మీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. సో సో బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా బాగుందన్నమాట. అలాగే పార్ట్నర్షిప్, మీ జీవిత భాగస్వామితో కూడా మీరు మంచి టైంని స్పెండ్ చేస్తారనమాట. సో ఎవరైనా పెళ్లి కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది ఇది కూడా మంచి టైం. మీకు మంచి సంబంధాలు రావడానికి కానీ, మీరు అనుకున్న దానికన్నా బెటర్ మ్యాచ్ మీకు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో సప్తమంలో గురువు లాభస్థానాన్ని చూస్తాడు. సో లాభస్థానాన్ని చూసినప్పుడు మీకు గెయిన్స్, మీరు చేసే పనుల్లో మీకు మంచి లాభసాటిగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, మీ బంధువుల దగ్గర నుంచి కానీ మీకు మంచి హెల్ప్, సహాయ సహకారాలన్నీ మీకు అందుతాయన్నమాట. సో మకర రాశి వాళ్ళకి గురుబలం అత్యద్భుతంగా ఉంది. సో వాళ్ళకి గురువు జూన్ నెలలో యోగిస్తున్నాడనమాట. ఆ గురువుతో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి అది ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాంబినేషన్ అనేది. సో ఇది గురు శుక్రుల గురించి.
నెక్స్ట్ మనం 6th హౌస్‌లో 6వ స్థానంలో రవి, బుధుల గురించి చూద్దాం. సో 6th హౌస్ ఏం చెప్తుంది అంటే శత్రు, రోగ, రుణాలు చెప్తుందనమాట. సో ఇక్కడ రవి, బుధులు ఉండడం వల్ల మీరు అంటే మళ్ళీ మీ కాంపిటీటర్స్ తోటి మీరు చాలా అంటే వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చి మీ యొక్క పొజిషన్‌ని మీరు కాపాడుకుంటారనమాట. అంటే ఉదాహరణకి మీ ఉద్యోగంలో మీకు కొంచెం కాంపిటీటివ్ వాతావరణం గానీ కొంచెం అట్లా ఉంటే కనుక మీరు ఆ కాంపిటీటివ్ వాతావరణాన్ని తట్టుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ మీ యొక్క స్థితి అంటే మీ యొక్క పొజిషన్‌ని మీరు కాపాడుకోగలుగుతారనమాట. సో రవి, బుధులు 6th హౌస్‌లో పనిచేస్తారు మకర రాశి వాళ్ళకి. పైగా మీకు అంటే ఈ ఛాలెంజెస్ అంటే ఈ కాంపిటీషన్‌ని ఫేస్ చేసేటప్పుడు మీకు కమ్యూనికేషన్ అన్నది మీకు బాగా ఉపయోగపడుతుందనమాట. సో మీరు బాగా కమ్యూనికేట్ చేయగలరు. మీ కమ్యూనికేషన్ ద్వారా మీ యొక్క కాంపిటీటర్స్‌ని మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిబేట్స్ ఉన్నాయనుకోండి. ఆ డిబేట్స్‌లో మీరు బాగా డిబేట్ చేసి ఆ డిబేట్‌లో మీరు గెలవడం గానీ అట్లా త్రూ కమ్యూనికేషన్ ద్వారా కూడా యూ విల్ ఓవర్‌కమ్ యువర్ కాంపిటీటర్స్ అనమాట. సో మొత్తానికి 6th హౌస్‌లో రవి, బుధులు కూడా యోగిస్తున్నారనమాట. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఆందోళన, అనవసరమైన టెన్షన్స్ పడకుండా మీరు బేసిక్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తే కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బానే ఉందనమాట. ఎందుకంటే 6వ స్థానంలో రవి కొంచెం హెల్త్‌ని కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. సో మీరు అట్లా మీరు కొంచెం బేసిక్ ఫిజికల్ ఫిట్‌నెస్ అవన్నీ మెయింటైన్ చేస్తే కనుక అది కూడా బానే ఉంటుందనమాట. సో నెక్స్ట్ మనం పంచమంలో కుజుడు. సో పంచమంలో కుజుడు కూడా బానే ఉంటాడు. అంటే పంచమంలో కుజుడు ఏంటంటే మెయిన్‌గా చిల్డ్రన్ పిల్లలకి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ ఫోకస్ పెట్టడం కానీ, అంటే వాళ్ళ విషయాల్లో మీరు బాగా ఎనర్జీ, టైమ్ స్పెండ్ చేయడం అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు ఏమైనా డెసిషన్స్ పెండింగ్‌లో పెట్టినా అంటే ఈ జూన్ నెలలో ఆ డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్డ్‌గా మీరు తీసుకెళ్తారనమాట. సో పెండింగ్‌లో అంటే ఏదైనా చిల్డ్రన్‌కి సంబంధించిన విషయాల్లో ఏవైనా పెండింగ్ థింగ్స్ ఉన్నా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి ఆ పెండింగ్ విషయాల్ని కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉందనమాట. సో పంచమంలో కుజుడు కూడా బానే ఉంది. సో ఓవరాల్‌గా మకర రాశి వాళ్ళకి సప్తమంలో గురువు, శుక్రుడు, 6వ స్థానంలో రవి, బుధులు, పంచమంలో కుజుడు కూడా అంటే వీళ్ళందరూ బాగానే ఉన్నారన్నమాట. సో పార్ట్నర్‌షిప్ విషయాల్లో మాత్రం మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏ పని చేసినా ఒంటరిగా కన్నా వాళ్ళ పార్ట్నర్ తోటి పెయిర్ చేస్తే కనుక ఆ పని ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు మకర రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.